వేరే 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 ప్రక్రియలు చాలా ఉంటారు. నిజంగా గొప్ప విషయం. కొందరేమో అంటే వేరు వేరు సందర్భాలు ఉంటాయి. కవిత్వాన్ని అంటే సంఖ్య అని కాకుండా 7, 10, 20 అని కాకుండా ఎంత గొప్ప కవిత్వం రాస్తారని ముఖ్యం. అట్లా సంఖ్యాపరంగా చూసినా సాంద్రత పరంగా చూసినా కూడాను బహుళ కవిత్వం నాకు తెలిసి నచ్చని వాళ్ళు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. బహుళ కవిత్వాన్ని నచ్చని వాళ్ళు ఉంటారని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కవిత్వం రాయాలి రాయాలి రాయాలన్న యావత్తు రాసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ కవిత్వం రాయకుండా ఉండలేని సందర్భాల నుంచి కవి గాయపడి బాధపడి కవి సంతోషపడి అనేక సందర్భాల నుంచి కవిత్వాన్ని రాయకుండా ఉండలేని పరిస్థితుల్లోంచి రాసే కవిత్వం చాలా బలీయంగా ఉంటుంది. అదే ఆ కవిత్వమే ఇవాళ బహుళ కవిత్వంగా నేను భావిస్తాను. కవిగా ఎంత చిక్కనైన వారు స్నేహితులుగా మనిషిగా అంత చక్కనైన వారు బహుళ. ఇది అందరికీ అనుభవమైనటువంటి అనుభవంలో చెప్తున్న మాట. కొందరికి నచ్చుతారు, కొందరు నచ్చరు. కానీ బహుళ అందరికీ నచ్చుతారు. ఏమన్నారు? అంటే ఇది పొగడ్త కాదు మిత్రులారా. ఆయనతోటి కాసేపు కలిపితే లేదా కొంతకాలం స్నేహం చేస్తే ఆ స్నేహం యొక్క మాధుర్యం ఎంత ఉంటుంది, ఆ మమకారం ఎంత ఉంటుంది అనేది ఇక మనము తేనెలో వాళ్ళు కొట్టుకునేది. కొన్ని స్నేహాలు అట్లా ఉంటాయి. నిజంగా చాలా చాలా ఇష్టమైన వాళ్ళు భూమిలో ఉంటారు. చాలా మంది నాకు ఇష్టలు ఉన్నారు, అందులో భూమిలో ఉంటారు. మరి బహుళ మొదటి కవిత్వం చేపట్టడానికి ఆ కవిత్వాన్ని పరిశీలిస్తే కనుక కవి దొరుకుతారు సమాజానికి. కవి ఖచ్చితంగా కవిత్వం ద్వారా కవి వ్యక్తిత్వం కూడా ప్రజలకు దొరుకుతుంది. డాక్టర్ నాని పట్టుకున్నాడు. కవిత్వం ద్వారా ఆయన వ్యక్తిత్వం కూడా మనకు అందుతుంది. ఈ కవిత్వం చదివినప్పుడల్లా నిజంగానే బహుళ ఎంత బాధ్యతతోటి, ఎంత ప్రేమతోటి, ఎంత కదిలిపోయి తప్పించి కవిత్వం రాస్తున్నారు అన్నది మనకు తెలుస్తుంది. ఇలాంటి చాలా వరకు తెలంగాణ కవిత్వం యొక్క లక్షణమే అట్లా ఉంటుంది. కోపం వస్తే ఉద్రేకంగా రాస్తారు. తర్వాత తన అనేక అనుభవాల నుంచి ప్రేమకు సంబంధించినటువంటి, కరుణకు సంబంధించి, స్నేహానికి సంబంధించి పలు విధాలుగా పలవరిస్తూ కవిత్వాన్ని రాస్తారు. అట్లా పలవరించి రాసిన ఈనాటి కవిత్వ సంపుటే తలపుల పుటల్లో మరి ఎన్ని బోధలు ఏ వ్యక్తిగా అనేక మన అనుభవాల్లో అనేక దాచుకోలేక అనేక అనుభవాలు ఉంటాయి. కానీ బోళ్ళ అట్లా దాచుకోలేక రాసుకొని తలపులన్నింటినీ వెలువరించిన పుటలు ఈ పుస్తకం. ఆ తలపుల పుటల్లో నేను ఒక పుటగా ఉన్న నాకు సంతోషం. నాతో పాటు దేవన్నారు చాలా మంది మన చెప్పింది నిర్మలమ్మ. కలిసి నడుస్తున్న కవిత్తుల గురించి ఒకటైతే కాలం కక్ష కట్టి తీసుకెళ్ళిన మిత్రులు కొంతమంది ఉన్నారు. అందరూ చాలా ప్రేమగా ఆకర్షిస్తూ నా కవిత్వాన్ని అయితే నేను ఎన్నిసార్లు వీడియోలు బర్త్డే అప్పుడు వీడియో రాసిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు చూసుకుని నేను మళ్ళీ పుస్తకాలు చూసుకుంటున్నాను. దేవన్న పెళ్లి రోజు అనుకున్నాను ప్రేమ దొంతలు. ఈ శీర్షికలు కూడా ఎంత బాగా పెట్టారంటే ప్రేమ దొంతలు కదా, సారీ దొంతులు అన్నకు అన్వయించే పదం అంటున్నా. అన్నకు అన్వయించే పదం ప్రేమ దొంతులు. కవిత్వాన్ని ముఖ్యంగా ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటంటే కవిత్వాన్ని నిర్భయంగా రాస్తారు. ఊళ్ళో కవిత్వాన్ని నిర్భయంగా రాస్తారు. ఎందుకు మాట అంటున్నాను అంటే పహల్గాం సంఘటన జరిగినప్పుడైనా మణిపూర్లో మహిళను స్త్రీ దేవతగా పూజించే ఈ దేశంలో
మణిపూర్లో మహిళ వ్యవస్థగా చేసిన రోడ్లను నడిపించినప్పటి సంఘటన కూడా తను చెప్పదలుచుకున్నది బహిరంగంగా దేనికి భయపడకుండా తను రాజ్యాన్ని ధిక్కరిస్తూ రాస్తారు, మతాన్ని ఖండిస్తూ రాస్తారు. అట్లాగే సమాజంలో జరుగుతున్న అనేక అనైతికమైనటువంటి వాటి పట్ల నిర్భయంగా కోట్ చేసి మరి చెప్తా ఉన్నారు, రాస్తారు. అట్లా రాయడం వల్లనే ఇవాళ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే మరి సభాధ్యక్షుడు ఈ మధ్యన అందరూ లేదని ఈ మధ్యన బాగా రాక్షసులను మాట్లాడి అక్కడ యాత్ర వస్తుంది, మారాలి కూడా నిజాన్ని. అయితే కవిత్వంలోకి వెళ్ళకుండా చెప్పడానికి చాలా అంటే చెప్పను అనుకుంటూనే ఆయన పోల్ చేసుకొని పెట్టుకున్నాను, ఎట్లా చెప్పాలని చూసుకున్నామని. వాటి జోడికి వెళ్ళకుండా బాగా నచ్చింది ఏంటంటే, ఇందాక సోదరుడు రామకృష్ణుడు గారి ఇంట్లో రాసుకున్నప్పుడు చెప్పారు, ఏంటి మరి ఊళ్ళో కలుపుతా అని చెప్పుకున్న దాంట్లో తను ఏంటో మనకు కవిగా, వ్యక్తిగా, ఒక పౌరుడిగా 3 పాయలుగా తానేందో చెప్పుకున్నాడు. తానేందో మనకు తెలిసినప్పుడు తన కవిత ఏందో మనకు అంచనా వస్తుంది. అట్లా రాసుకున్న దాంట్లో ఒక మానవీయ సమాజ నిర్మాణం కోసం కదిలిపోవడం, ఏ కన్ను చెమర్చినా కరిగిపోవడం, వస్తువుల కన్నా మనుషుల మీద మమేకత పెంచుకోవడం. వాళ్ళు నాకు ఇచ్చిన వాక్యం నిక్కచ్చిన వాక్యం, ఆయన ఆచరించేది. సమాజ చక్రాన్ని సవ్య దిశలో నడిపించడం సంఘజీవి కర్తవ్యం అనుకుంటాను. నేను నా సమాజ సంబంధాలు, స్నేహం, కుటుంబం, ప్రకృతి, రాజకీయం, వ్యక్తిగతం అనుకునేవన్నీ సాంఘికమే. ఈ వాక్యాన్ని బాగా గమనించారు. నేను వ్యక్తిగతం అనుకునే అంటే కూడా సాంఘికమే అంటున్నాడు. అంటూ ఇంకా కొనసాగింపుగా ఏమంటారంటే, విషాదాలు, ఆనందాలు, విచారాలు, విహారాలు అన్నీ సామాజికమే. నిజం కదా? అంటే వ్యక్తిగతంగా ఉన్న ఏవి మనకు వ్యక్తిగతంగా మనకే పరిమితమై ఉండవు. మనను కంట్రోల్ చేస్తున్నా, మనకు ప్రభావితం చేస్తున్న సమాజ చలనాలన్నీ కూడా మన కవితలో ప్రతిబింబిస్తాయి, మన జీవితంలో ప్రతిబింబిస్తాయి. అందుకే గొప్పగా చెప్తున్నారు, సామాజిక మార్పు లేకుండా రాజకీయ మార్పు వ్యర్థం. ఎంత బాగా చెప్పారు, అంత అవగాహనతో చెప్పుకున్నారనేది ముఖ్యం. ఇంకా చెప్తూ పర్సనలీ సోషల్ అంటారు. పర్సనలీ సోషల్ దశాలు దాంతో ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఏంటి ఇది ఎందుకు అంటున్నానంటే, పర్సనలీ సోషల్ అప్పుడు నువ్వు మార్పు చెందకుండా, నువ్వు నిఖాసుగా ఉండకుండా, నువ్వు నిక్కచ్చిగా ఉన్న కూడా ఏ కవిత్వం రాసినా, ఎంత రాసినా కూడా. కాబట్టి తాను పర్సనలీ సోషల్ అని చెప్పాలంటే, ఆ ధైర్యంతో చెప్పాలంటే అతన్ని తనకు తాను మూల్యాంకనం చేసుకుంటున్నారు. తనకు తాను దేశాల్లో ముందు తీసుకున్న మేలు బంగారం లాగా తనకు తాను మూల్యాంకనం చేసుకుని చెప్తున్న వాక్యం. ఇకపోతే ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఇక రాసుకుంటూ ఒక వాక్యం రాస్తాడు. తెల్లని కనుపాప ఒడిలో నలుగు బిడ్డ లాంటి అక్షరం ప్రతిఫలించే విధాలను వ్యక్తీకరించడం మరింత ఇష్టమైంది అంటారు. ఇంకేం కావాలి ఆయన అంచనా వేయడానికి? ఇంకేం కావాలి? ఇందులో నాకు కొంచెం దీన్ని ఇంకోటి అన్వయిస్తే, ఈ తెల్లటి కనుపాప మా సంతోష అయితే నల్లటి అక్షరాలు ఆయన కవిత్వం ఏమనిపిస్తారు. అంటే కవిత్వంలో ఆయన చెప్తున్న తిరిగి ఆయన కవిత్వానికి సంతోషం కూడా ఆయన ఒక 2-3 కవితలు ఆయన కవిత్వంలో తనకు తాను రాసుకున్నప్పుడు సంతోషంతో కలిసి తన బిడ్డని, తన కొడుకుల్ని అన్వయిస్తున్నారు, వాళ్ళకు సంబోధిస్తూ రాసిన కవిత ఎంత గొప్ప ఉందంటే, ఇట్లా ఆయన తరపులన్నీ కూడాను అటు వ్యక్తిగతమైన అదే కాకుండా సామాజిక చలనాలను పట్టుకొని రాసినటువంటి కవిత్వం. నిజమా ఈ కవిత్వం ఇంకా అద్భుతంగా ఈ యాత్ర కొనసాగాలి. మీకు మళ్ళీ ఒకసారి అదే థ్యాంక్ యూ.